ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే తాటి మీద ఉందనే ఒక భావన ప్రధానమంత్రికి మనం ఇచ్చుండేవాళ్ళం కదా. అలాంటి భావన కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటారు, అరే బాగుంది పర్లేదు, ఇక్కడ అపోజిషన్ రూలింగ్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారు, ఒక ఇంప్రెషన్ అని ఇచ్చుండేవాళ్ళం కదా. ఎందుకు ఆ లాజిక్ మిస్ అయ్యాడు మీ నాయకుడు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సార్, మీరు చాలా విలువైన పాయింట్స్ బాగా మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది. ఆహ్వానం పంపించినా కూడా మీ నాయకుడు రాలేదు. ఎవరు పంపించారంటే, ఎవరు వెళ్ళి పిలిచారంటే, మర్యాద పూర్వకంగా ఎవరన్నా వెళ్ళి ఆహ్వాన పత్రిక కానీ ఎవరన్నా ఇవ్వటం జరిగిందా? మీకెవరికైనా తెలుసా? మీడియా మిత్రుల ద్వారా ఎవరన్నా కూడా ఒక్కటి చూపించండి, ఒక సాక్ష్యం చూపించండి దానికి సంబంధించినటువంటిది. ఈ అమరావతిని భ్రమరావతి అని ఎలా అయితే మేము చెప్తున్నామో, ఈ యొక్క కల్పితమైనటువంటి మాటలు చెప్పి కావాలని వ్యక్తిని పూర్తిగా టార్గెట్ చేసి అతను ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా తీసుకెళ్లే పద్ధతి మానేసేయండి. ఇప్పటికన్నా కూడా మీరు యాంకర్లుగా మీరు కూడా కొన్ని విషయాలు మీరు కూడా చూడండి. నరేంద్ర గారు, నేను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నిమిషం అండి, మీరే మాట్లాడండి. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి మాజీ ముఖ్యమంత్రికి అందిన సమాచారం కాపీ మరి కాసేపట్లో నేను మీకు షేర్ చేస్తానండి. ఓకేనా? ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రాజకీయ కక్షలు వేరు, ప్రోటోకాల్ వేరు. నరేంద్ర గారు, రాజకీయంగా వాళ్ళిద్దరూ ఏదైనా చేసుకొని ప్రోటోకాల్ ప్రకారం పంపిస్తారు. సార్ ఒక్కటి వినండి, ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా వీళ్ళు పంపించినటువంటి సార్ ప్రోటోకాల్ అనేది ఒక సామాన్యుడికి కాదు, ఒక ఎమ్మెల్యేకో మంత్రికో ఎవరికో పంపించేది వేరు, ఒక మాజీ ముఖ్యమంత్రికి పంపించేటప్పుడు ప్రోటోకాల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది మీరు కూడా చూడండి ఒకసారి. మిగతా రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీల వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మర్యాదని వేరే రకంగా ఉంది. అది మేము తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అది కాదు సమయం. ఇప్పుడు మీరు అన్నారు నిన్న పండగ వాతావరణం కనిపించింది, బాగుంది. ఈ పండగ 10 సంవత్సరాల క్రితం జరిగిందా లేదా? మీరున్నారా? మీరు అప్పుడు చూసారా? నేనైతే చూశాను. ఇంతకన్నా బ్యాండ్ బాజా బారాత్ ఏ విధంగా అంటే, ఒక పక్క మన కూచిపూడి గ్రామం నుంచి తీసుకొచ్చి కొంతమంది నాట్య కళాకారులతో భారీ ఎత్తున అక్కడ నాట్యం చేయించడం, మరి శివమణి గారు ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని పిలిపించి ఒక భారీ మ్యూజికల్ హంగామా చేయటం, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ చాలా బాగా చేశారు. ప్రధానమంత్రి గారికి అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు